వెల్కమ్ KICK కిక్ కి స్వాగతం. కేతో స్టార్ట్ అవుతుంది, కేతో ఎండ్ అవుతుంది, కానీ మధ్యలో బోల్డెడంత కిక్ అందిస్తుంది మా ఈ కిక్ షో. అందుకే ఎప్పుడు మేము అంటూ ఉంటాం 99% కిక్, 1% లక్ ఉన్న వాళ్ళే ఈ రోజు మనకి చూపిస్తారు కిక్. సో రోజులాగే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి, మీకు ఆ కిక్ అందించడానికి మేము మళ్ళీ వచ్చాం. 2 గ్యాంగులు ఉంటారు అండ్ వీళ్ళల్లో వీళ్ళు పోటీ పడతారు. ఎవరు ఎక్కువ స్కోర్ చేస్తారో వాళ్ళే వాళ్ళ విన్నర్స్ అవుతారు. మరి ఇంకెందుకు ఆలస్యం, పిలిచేద్దామా? ఓకే, ద ఫస్ట్ గ్యాంగ్, ద కిల్లర్ గ్యాంగ్. ఓకే, సో నాకు తెలిసి ముందే డాన్స్ స్టెప్లన్నీ ప్రిపేర్ అయ్యి వచ్చారు. పాట కూడా మీరే తెచ్చుకున్నారా, వాళ్ళు పెట్టారా? వాళ్ళే ప్లే చేశారు. కానీ అంత వెంటనే స్టెప్లు ఎలా వచ్చాయి? మీరు రాగానే నన్ను పొగిడినా నేను పాయింట్లు ఇవ్వను, అది వేరే విషయం. సో ముందుగా హాయ్ సార్, ఐఎమ్ వినోద్. ముందుగా ఆమె హార్డ్ కోర్ ఫ్యాన్ ఆఫ్ యూ. అరే థ్యాంక్ యూ సో మచ్. అందరికి తెలుసు ఆమె వినోదినిగా ఫేమస్. నేను వినోదిని. యా. ఎందుకు అలాగా? ఐఎమ్ ఫ్రమ్ జబర్దస్త్. ఓకే, అంటే నాకు అబ్బాయి బట్టల్లో అబ్బాయిలను చూడడం కొంచెం తక్కువ అవుతుంది, అందుకని గెస్ట్ చేయలేకపోతున్నాను. సారీ, ఏమనుకో. వెరీ గుడ్, వెల్కమ్. అండ్ మేడం గారు మీరు? హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ విజయ్ మల్లిక. ఇప్పుడు విజయ్ గా చేస్తున్నా అండ్ ఐటమ్ డాన్సర్ గా ఎక్కువ చేస్తున్నా. వెరీ గుడ్. సో అటు ఐటమ్ డాన్సర్ గా, ఇటు పూరి జగన్నాథ్ ఫ్యాన్ గా, అలా అలా ఏదో. వెరీ గుడ్, సూపర్. అలాగే మోర్ సక్సెస్ఫుల్ గా ఇంకా హిట్ నెంబర్స్ లో వర్క్ చేయాలని కోరుకుంటున్నాము. అయితే వాళ్ళ మన డాన్స్ కి తోగాలేదన్నమాట మనకి. గురుగారు, టోపీ గారు. హాయ్ బ్రో, నా పేరు నరేష్. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. I do dance programs and I choreograph for corporate companies and Sangeet programs. ఓహో, చాలా వేవ్స్ ఉన్నాయి అన్నమాట ఇవాళ. కొద్దిగా వాడదాం ఒక్కొక్క రౌండ్ లో. అందరికంటే హైట్ ఉన్నారు అమితాబ్ బచ్చన్ గారు. మీరు? హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ బిందు. మూవీస్, సీరియల్స్ చేస్తున్నాను. నెగిటివ్ రోల్స్ చేస్తాను బాగా. ఓహో, ఇప్పుడు మాకు ఏమైనా ఫైటింగ్ లాంటి సెషన్లు ఉంటాయి అనమాట. అంటే ఒకళ్ళు నవ్విస్తారు, ఇద్దరు డాన్స్ చేస్తారు, ఒకళ్ళు ఏడిపిస్తారు. ఆవిడ విలన్ కదా. బట్ 4 వెరైటీలు కాబట్టి 4 వెరైటీలు కలిపి ఒక గ్యాంగ్ అయ్యారు మీరు. సూపర్. సో మీ గ్యాంగ్ కి ఒక మంచి పేరు పెట్టాలి. అయితే చాలా వెరైటీలు ఉన్నాయి మీ దాంట్లో. ఏం టైటిల్ పెడదాం మీ గ్యాంగ్ కి? కేతో స్టార్ట్ అవుతుంది కదా, మాది కిల్లర్ గ్యాంగ్. కిల్లర్. వెరీ గుడ్, వెల్కమ్ కిల్లర్ గ్యాంగ్. సో ఇట్ సైడ్ కిల్లర్ విత్ మైకేల్ జాక్సన్ ఫోటోతో సహా వచ్చారు కాబట్టి మీరు కిల్లర్ గ్యాంగ్. మరి ఇట్ సైడ్ గ్యాంగ్ ఏ పేరు పెట్టుకుంటారు? వాళ్ళెంత వెరైటీ ఉంటారు చూడాలి కదా. Okay. So join your hands and welcome them. బుర్రి భలేకున్నాదే, నీ ఆపకాయ పెదవి నన్ను లాగుతున్నాదే. అరే ఆకు పాకు కరే పాకు ఆట షురూరే, నువ్వు దుక్కినాక ఎక్కడమ్ము సిల్లు సితారే. ఓకే, సో ఒక గ్యాంగ్ ఒక స్టైల్లో ఉంది, ఇంకో గ్యాంగ్ ఇంకో స్టైల్లో ఉంది. చాలా బాగుంది. వాళ్ళు ఇలా స్టార్ట్ చేశారు, ఇలా స్టార్ట్ చేసి ఇలా ఎండ్ చేశారు. వెరీ గుడ్, సూపర్. అంటే ఈ షో ద్వారా నేను కొత్త స్టెప్పులు చాలా నేర్చుకుంటాను ప్రతిరోజు. నేర్పించడానికి వచ్చారా? వీళ్ళే అనుకున్న డాన్స్ మీలో కూడా ఉందా? సూపర్. సో మీ పేరు? నా పేరు భార్గవ్. ఆర్జే గారిని చేస్తున్నా హైదరాబాద్ లో. ఓకే. అండ్ మీ ఇన్స్పిరేషన్ అంతా. అయ్యో, మీ నుంచే మీ ఆర్జే గా మీ కెరీర్ కూడా అట్లే స్టార్ట్ అయ్యి ఇప్పుడు సినిమాలు చేస్తున్నాను. డబ్బింగ్, వాయిస్ ఓవర్స్, హాబీ సింగింగ్, ఈవెంట్స్. సింగింగ్ కూడా చేస్తారా? yes. ఇది ఒక శాంపుల్ గా ఒక ముక్క మధ్యలో పడుతుంది. ఇప్పుడే షో మధ్యలో మళ్ళీ తిట్టుకుంటారు. వెళ్ళిపోయేటప్పుడు పాడుకున్నా. మీ పేరు? హాయ్ ప్రదీప్, నా పేరు విజయ. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఆర్టిస్ట్ గా వర్క్ చేస్తాను, సీరియల్స్ అండ్ మూవీస్. వెల్కమ్ టు కిక్. అండ్ yes, మీరు? హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ రోహిత్. I started my career with sports, then RJing, VJing, ఇప్పుడు ఈవెంట్స్ చేస్తున్నాను.
డీజే కూడా నేర్చుకుంటే అది ఒక్కటి సరిపోదు మొత్తం DJ కూడా నెక్స్ట్ అదే ఇంకా నెక్స్ట్ అది కూడా పెట్టారా? ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ. అండ్ మీరు, హాయ్, నా పేరు సుచరిత రామానుజపురం. మీ పేరు చెప్పండి. సుచరిత రామానుజపురం. ఎక్కడుంటారు కాదు మీ పేరు, ఇంటి పేరు అది. ఇంటి పేరు కలిపారా? ఓకే ఓకే ఓకే, ఉండేది సికింద్రాబాద్. ఓకే. పిహెచ్డి థియేటర్ ఆర్ట్స్ చదువుతున్నాను. స్టోరీస్ రాస్తుంటాను, లఘు చిత్రాలకి అండ్ పూర్తి నిడివి చిత్రాలకి, షార్ట్ ఫిల్మ్స్ అండ్ ఫిలిమ్స్. ఓకే. వాటిని తీస్తుంటాను, మేక్ చేస్తాను, యాజ్ వెల్ యాజ్ యాక్ట్ చేస్తాను. మంచి కథ ఓకే ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. ఒక మంచి కథ ఉంటే చూడమ్మా. సో వీళ్ళు బాగా డేంజరస్ గా కిల్లర్ గ్యాంగ్ అని పెట్టారు వాళ్ళ గ్యాంగ్ పేరు. మీరు కూడా ఆలోచించుకుని మీ నలుగురు ఉంటారా? అబ్బా 1 ఆ. 2 అలాంటి టైటిల్ పెట్టుకోకూడదు. 3 1 2 3 టైటిల్ థ్రిల్లర్. థ్రిల్లర్. ఓ వెరీ గుడ్. ఓకే, ఇటు కిల్లరు ఇటు థ్రిల్లరు. సో ఫస్ట్ రౌండ్ గురించి చెప్తాను, మొత్తం ఒకేసారి చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. ఫస్ట్ రౌండ్ రచ్చరంబోలా ఉంటుంది. ఇందులో మీ టీం నుంచి ఇద్దరు ఆడతారు ఈ రౌండ్. ఏ ఇద్దరో మీరే డిసైడ్ చేసుకోండి. ఒకళ్ళు పాటలు వింటారు, ఒకళ్ళు చీటీ తీసి చీటీలో ఉన్నది పైకి చెప్తారు. పాటలు వింటున్న వాళ్ళు అవతల వ్యక్తి ఏం చెప్తున్నారో వినపడదు, కానీ వాళ్ళ లిప్సింగ్ ద్వారా అర్థం చేసుకుని అది బయటికి చెప్పడానికి ట్రై చేయాలి. మీకు 120 సెకండ్స్ టైం ఉంటుంది. ఈ 120 సెకండ్స్ టైంలో ఎన్ని చీటీలు కనుక మీరు ఆన్సర్ చేయగలిగితే, బయటికి చెప్పగలిగితే అన్ని ఎక్కువ పాయింట్లు వస్తాయి. రెడీయా? ఆడదామా మరి? ఓకే, KICK లో ఫస్ట్ రౌండ్ రచ్చరంబోలా. సో ఫస్ట్ రౌండ్ లో కిల్లర్ టీం ఆడతారా, ముందుగా థ్రిల్లర్ టీం ఆడతారా? కిల్లర్ టీమ్. ఓకే, సో కిల్లర్ టీం నుంచి ఏ ఇద్దరు ఆడబోతున్నారు? వినోద్ని అండ్ మల్లికానాథ్. ఎవరు పాటలు వింటారు, ఎవరు చీటీస్ అవుతారు? నేను పాటలు వింటే సినిమా చెప్తాను. రండి అమ్మ, ఇటు రండి. సో ఇప్పుడు మీకు పాటలు మొదలవుతాయి కాసేపట్లో, ఇంకా దాని తర్వాత అంతా బెబే. చాలా అందంగా ఉన్నానా? వస్తున్నా మ్యూజిక్ వచ్చిందా? మీరు చాలా బాగున్నారు, అది నాకు తెలుసు. మీరు సూపర్. అది థ్యాంక్ యూ. మీకు కొంచెం వెర్రి. అలాగే ఇప్పుడు ఫస్ట్ సీటీ రెడీగా ఉంది, మీరు రెడీగా ఉన్నారా? ఈవిడ మామూలుగా డాన్సర్ కదా, మ్యూజిక్ పట్టుకొని స్టెప్ వేస్తున్నాడా? మీకు 120 సెకండ్స్ ఈ స్క్రీన్ మీద చూపిస్తాం మేము. నా టైం స్టార్ట్ అవుతుందా? నీకు మొదలైందమ్మా, నీకు ఆల్రెడీ మొదలైంది. ఓకే, సో ఫస్ట్ సీటీ రెడీగా ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. టైం స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్. ప్రదీప్ కు పెళ్లి కాదు, బంతిపూల జానకి. ప్రదీప్ కు పెళ్లి కాదు, బంతులాంటి మొగాడా. ప్రదీప్ కు పెళ్లి కాదు, గుర్రమా. ప్రదీప్ కు పెళ్లి కాదు, నేను మామతానికి. ప్రదీప్ కు పెళ్లి కాదు. అయ్యో భగవంతుడా, ఇది నిజమే కదా? ప్రదీప్ కు పెళ్లి కాదు. ఇది అయిపోయినాక వెళ్ళిపోదామా? ప్రదీప్ కి పెళ్లి కాదు. విడది విడది ముక్కలు ముక్కలు చేయి. పన్నీరు. ప్రదీప్ ముక్కలు ముక్కలు చేయి. ప్రదీప్ అలా ముక్కలు ముక్కలు చేయి. టైం అవుతుందిరా సచ్చినాడా. హైవే ఔటర్ రింగ్ రోడ్డు. జాదుగాడు, రాజుగాడు. జాదుగాడు, జాదుగాడు. రైట్ ఆన్సర్. మేమిద్దరం మాకిద్దరు, పన్నీరు. మేమిద్దరం మాకిద్దరు, మేమిద్దరం మాకిద్దరు, మొగాడు. ఏంటి అర్థం కాలా? మేమిద్దరం మాకిద్దరు, మేమిద్దరం మీ ఇద్దరు. మేమిద్దరం మాకిద్దరు, అస్సలు అర్థం కావట్లా. గొంగలి పురుగు, ముగ్గురు గొంగలి మనగాళ్ళు. పురుగు, జిలేబీ గొంగలి పురుగు, పకోడీ పునుగులు. గొంగలి పురుగు, చిల్లు గారే. చికెన్ బర్గర్. అయ్యా వద్దా? అయ్యో, టైం అయిపోతుంది. తాటి బెల్లం, తాటి బెల్లం. రుద్రవీణ, అరుంధతి. రుద్రవీణ, అరుంధతి నిన్ను వదలా. రుద్రవీణ, ఓకే, టైం అప్. సో గొంగలి పురుగుకి బర్గరు, గారెలు అవన్నీ చెప్పావు. గొంగలి పురుగుకి మొత్తం 4 రైట్ ఆన్సర్, 400 పాయింట్స్. ఇప్పుడు థ్రిల్లర్ గ్యాంగ్, మీ ఇద్దరిలోంచి ఎవరు పాటలు వింటారు, ఎవరు ఆన్సర్ బయట చెప్తారు? నేను వింటాను. మీరు వింటారమ్మా? ఈజీ అనుకుంటారు కదా పాటలు వినడం, అదే టఫ్ జాబ్. రండి. సో ఇప్పుడు థ్రిల్లర్ గ్యాంగ్ ఎంత చేస్తారనుకుంటున్నారు మీరు?
వాళ్ళు 200 ఎక్కువ 300 ఇంక మాక్సిమం అంతకన్నా చేయలేరు బెట్ మ్యాక్స్ 3 మ్యాక్స్ 3 మీరు 3 దాడతారు. జూజూబీ చూపిస్తాను పాప. సరే అయితే మీరు ఎట్టి పరిస్థితుల్లో 500 వచ్చేలా నేను చేస్తాను. ఓకేనా? ఫస్ట్ పెట్టుకోమా. సో పాటలు వస్తాయి. ఇందాక వాళ్ళు ఆటం చూశారు, నేను మళ్ళీ చెప్పక్కర్లేదు, రేడియోలో చెప్పినట్టు. సో 120 seconds టైం ఉంటుంది మీకు. ఓకే, ఇంగ్లీష్ పాట. బ్యాండ్ బాజా భారత్. అవును, రెడీ. 120 మాటలు seconds అన్నట్టు టైం స్టార్ట్ అవుతుంది. రెడీ, 1 2 3 గో. తోకలేని పిల్లి, దొంగ, తోక, దోచుకెళ్ళు, తోకలేని పిల్లి, విడది పెళ్లి, విడది తోక అది చెప్పి లేని పిల్లి, ఫస్ట్ తోక. పెళ్లి, తోక, దొంగ, తోక, చూ, తోక, దా, తోటకూర, పా, తోక, తవ్వు, తోక, తో- తోక, తప్పు చెప్తున్నాడు. నెక్స్ట్ కట్టు కదల కనకారావు, ఒక్కొక్క లెటర్. కట్టు, నేను సముద్రంలో ఈదుతున్నా కొంచెం కట్టు కదల, కథలు రాస్తారు కదా. ఎక్కడో దూర తీరాల్లోను. త్వరగా చాలా చెప్పు. టఫ్. తాజ్ మహల్, తాజ్ మహల్, జాజి మల్లి, అబ్బా. జాజి మల్లి, తాజ్ మహల్, 220 డి ఎక్కితే చార్నర్ తాజ్, డైవర్ట్ చేస్తున్నా. డైవర్ట్ చేయట్లేదు, తాజ్ స్ట్రైట్. మహల్, సెలయేరు, తాజ్, తాజ్ మహల్, సెలయేరా. డాన్స్, తాజ్. భలే భలే మగాడి ఓయ్, బాజా, భలే భలే మగాడి ఓయ్, బా. ఒక్కొక్క లెటర్. బా. బా, జా, లే, బా. పల్లకిలో పెళ్లి కూతురు, బా, భలే భలే మగాడి ఓయ్, పెళ్లి సందడి, అవును, బా, ప్రేమ, బా, బా, ప్రేమ, బా, బా, మా, బా, మా, బా, మా, వాట్సాప్, వాట్సాప్, ఇప్పుడు ట్విట్టర్ ఫేస్బుక్ లాగే వాట్సాప్ కూడా. వాట్సాప్, వాట్సాప్, ఫేస్బుక్, వాట్సాప్, వాట్సాప్, అంతేబుక్, చెప్పి బావగారు బాగున్నారా, బావగారు బాగున్నారా, అందుకే హెడ్ ఫోన్స్ పెట్టుకునే వాళ్ళు ఆన్సర్లు గట్టిగా బయటికి చెప్పేవాళ్ళే పెట్టుకోండి అన్నాను. చాలా బాగా ఆడారు మీరు. అసలు నాకు బాగా నచ్చింది ఏంటంటే మీరు ఆడిన దాంట్లో ఆయన చెప్తున్న పదానికి దగ్గరలో కూడా లేరు మీరు. ప్రదీప్ గారు ఇప్పుడు చెప్పండి ఎవరు గ్రేట్? నేనే గ్రేట్. సో ఇప్పుడు మీకోసం అంటే అస్సలు ఆడలేకపోయారు కాబట్టి, ఓడిపోయారు. ఒకటి కూడా ఆడలేదు కాబట్టి చిన్న చేంజ్. మీకు ఇది బంపర్ ఆఫర్ స్కోరు. ఈసారి 60 సెకండ్లే ఇస్తాం. ఓకే 60 సెకండ్లో కనుక This is too much. మీరు ఎంత స్కోర్ చేసుకుంటే అంతే. ఎక్స్చేంజ్ ఆఫర్, ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది. మీ పాట మొదలై ఉంటుంది నాకు తెలుసు, నేనేం చెప్పక్కర్లేదు. ఇందాక అక్కడ నుంచి మొత్తం విన్నారు, ఎలా ఆడారో మీకు అర్థమైంది. మీకు ఎలా చెప్తే అవతల వాళ్ళకి అర్థం అవుతుందో మీకు అర్థమైంది. ఈసారి మాత్రం 60 సెకండ్లే టైం ఉంటుంది. యర్ టైం స్టార్ట్స్ నౌ. ఉప్పు చాప, ఉప్పు చేప, పవర్ కట్, పవన్ నిజం, పవర్ కట్, పవన్ కళ్యాణ్, కట్, కట్, అగ్గి, పవర్ కట్, పవన్ నిజం, కట్, కట్, పవన్, కట్, పవర్ కట్, పవన్ కళ్యాణ్, పవర్ కట్, అదైతే ఊ అనేవాడు కదా, నువ్వు అన్నిసార్లు అదే చెప్తావు ఆన్సర్. చింపిరి జుట్టు, చింపిరి జుట్టు, చెప్పింది చూడు, చెప్పి చూడు, బెంగళూరు వంకాయ్, మంచమాల, బెంగళూరు వంకాయ్, బెంగళూరు వంకాయ్, ఓకే టైం ఆఫ్. దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే. ఇప్పుడు ఆవిడ ఆడింది, పక్కన నుంచి హే అలా అర్థం ఇలా అర్థం అని అన్ని కమెంట్లు వేశారు. మీరు వచ్చి పవన్ కళ్యాణ్ పవనిజం అన్నారు, ఓకే బాగుంది. దాని తర్వాత అదైతే ఊ అయితే నువ్వు అనేవాడిగా, ఆయన కాదంటే అంటే పవనిజం 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 అంటే మీకు ఇచ్చిన ఎక్స్ట్రా టైంలో మీరు ఒకటే తెచ్చుకున్నారు. ఐ క్యాన్ నాట్ హెల్ప్ ఇట్. సో 100 పాయింట్స్, కంగ్రాచులేషన్స్. ఓకే, సో థ్రిల్లర్ గ్యాంగ్ ఫస్ట్ రౌండ్ రచ్చరంబోలాలో మీకు 100 పాయింట్స్ వచ్చాయి. కానీ సెన్సేషనల్ గా ఆడి ఇట్ సైడ్ కిల్లర్ గ్యాంగ్ 400 పాయింట్స్. కంగ్రాచులేషన్స్.
కిల్లర్ గ్యాంగ్ అండ్ థ్రిల్లర్ గ్యాంగ్ ఇప్పుడు సెకండ్ రౌండ్కి వచ్చారు. ఫస్ట్ రౌండ్ బాగానే ఆడారు, పర్లేదు. కొంచెం వాళ్ళు స్కూటర్ పక్క కొంచెం కొట్టడం వల్ల 100 వచ్చింది. వీళ్ళు కొంచెం కట్టుకొట్టుకుంటూ ముందుకెళ్ళి 400 తెచ్చుకున్నారు. ప్రాబ్లం లేదు, ఈ రౌండ్ లో కవర్ చేసుకోవచ్చు మనం. సో ఈ రౌండ్ ఇంకొంచెం ఈజీగా ఉంటుంది. ఇది మాత్రం లేడీ స్పెషల్. వాళ్ళే పెద్ద దిక్కుగా మీ టీమ్ కి, మీ గ్యాంగ్ కి వాళ్ళు స్కోర్ తీసుకొస్తారు. ఈ రౌండ్ లో మీకు ఈ స్క్రీన్ మీద ఒక వీడియో చూపిస్తాను నేను. వీడియో అయిపోయిన తర్వాత ఆ వీడియోలో ఉన్న దాని గురించి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. నేను క్వశ్చన్ అడిగిన వెంటనే మీ టీం నుంచి ఒకళ్ళు, మీ టీం నుంచి ఒకళ్ళు ఇక్కడికి వచ్చి ఈ బెలూన్ మీద జంప్ చేసుకుంటూ ముందుకెళ్ళి అక్కడున్న డైమండ్ని తీసుకొచ్చి నా చేతిలో ఎవరు ఫస్ట్ పెడతారో వాళ్ళు ఆన్సర్ చెప్పే ఛాన్స్ ఉంటుంది. రైట్ ఆన్సర్ చెప్తే 200 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ చెప్తే -100. ఓకే, చాలా ఈజీగా ఉంటుంది, ఆడుతున్న వాళ్ళకి తప్ప. సో మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు ఏంటి అనేది ఇద్దరు అమ్మాయిల్లో మీరు చర్చలు చేసుకోండి, ఇటు సైడ్ ఇద్దరు అమ్మాయిల్లో మీరు చర్చలు చేసుకోండి. రైట్, ఓకే. సో KICK కిక్ లో సెకండ్ రౌండ్ బొమ్మ పడుద్ది. సో కిల్లర్ గ్యాంగ్, మీ గ్యాంగ్ నుంచి ఎవరా వీరనారి? అమితాబ్ బచ్చన్. అమితాబ్ బచ్చన్, కమాన్. ఓకే, సో మీరు మీకు క్రాస్ గా డయాగ్నల్ గా ఉన్న డైమండ్ ని తీసుకురావాలి. మీరు ఇట్ సైడ్ కార్నర్ లో ఉన్న డైమండ్ తీసుకురావాలి. రిటర్న్ వచ్చిన తర్వాత నా చేతిలో డైమండ్ ఎవరు పెడతారో పెట్టిన వాళ్ళ పేరు నేను చెప్తాను, వాళ్ళే ఆన్సర్ చెప్తారు. డైమండ్ తీసుకునేటప్పుడు డైమండ్ తీసుకున్నప్పుడు బెలూన్ మీద నుంచి లేచి తీసుకోవచ్చు. బెలూన్ మీ చేతికి టచ్ లో ఉండాలి. ఓకే, ఓకే, బెలూన్ వదిలేసి నుంచోకూడదు. ఒకవేళ మీరు పడిపోయినా బెలూన్ జారిపోయినా మళ్ళీ వెనక్కి వచ్చి ఎక్కడైతే అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. ఓకే, సో బొమ్మ పడుద్దిలో 2 టీముల నుంచి ఒక్కొక్కళ్ళు వచ్చారు, సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ వీడియో కదా, ఏమవుతుందో చూద్దాం. హియర్ వి గో, ఫస్ట్ వీడియో. త్రిమూర్తులు జాగ్రత్త మేనేజ్ చేయి, ఇంట్లో మామూలు లేరు. హలో, ఎవరండి? ఎవరా గొంతు మార్చి మాట్లాడుతున్నావు? దుబాయ్ షేకు రమ్మని వాయించేస్తున్నాడు, వెళ్తే కోర్సు ఆగిపోతే ఏదో మేనేజ్. హలో, అక్కడ శ్రీనివాస్ ఇలియాస్ దుబాయ్ సీను ఉంది. మీరెవరండి? దుబాయ్ షేక్ ఆటవర్సే. మీది సీను నన్ను ఇక్కడ ఒరే అంటుంది. అది లేక ఇక్కడ బావులన్నీ ఎండిపోతున్నాయి. వ్యాపారంలో లాసు వచ్చి దుబాయ్ సెన్సెక్స్ దెబ్బతింటుంది. మీది తమ్ముడిని జల్దీ దుబాయ్ పంపించండి, లేకపోతే పూరా బిజినెస్ మీటే మిల్ గయా. ఎవరే అది? ఏక్ మినిట్, దుబాయ్ సేటు మా తమ్ముడిని అర్జెంట్ గా పంపించమని రిక్వెస్ట్ చేస్తున్నాడు. గిట్లి మాట్లాడుకోండి. హలో, కౌనే రెతు? ఇంటి యజమాని బోల్తా హే. మీది సీంది జల్దీ పంపిస్తుంది, లేకపోతే లాసు ఉంది. ఓకే, సో ఇప్పుడు మీరిద్దరు మాత్రమే ఆన్సర్ చేస్తారు. అండ్ నేను అడిగిన క్వశ్చన్ అయిపోయిన వెంటనే గో అంటాను. క్రాస్ గా వెళ్ళి డైమండ్ తీసుకొచ్చి నా చేతికి ఇస్తారు. ఎవరు ఫస్ట్ డైమండ్ నా చేతికి ఇస్తారో వాళ్ళ ఆన్సరే నేను ఫస్ట్ అడుగుతాను. రైట్, నేను వాళ్ళ పేరు చెప్పి వాళ్ళని అడుగుతాను. ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియోలో సునీల్ ఏ చేత్తో ఫోన్ పట్టుకున్నాడు? గో. సో ఫస్ట్ డైమండ్ ఇచ్చింది మీరు కాబట్టి యువర్ ఆన్సర్ రైట్ హ్యాండ్. రైట్ హ్యాండ్. ఓకే, సో ఇట్ సైడ్ ఈవిడ డైమండ్ ఫస్ట్ తీసుకొచ్చారు. సునీల్ గారు ఫోన్ రైట్ హ్యాండ్ తో పట్టుకున్నారు అంటున్నారు. ఒకసారి వీడియో చూద్దాం. అది లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ సైడ్. సో మీరు రైట్ హ్యాండ్ అన్నారు కాబట్టి థ్రిల్లర్ గ్యాంగ్ మీరు చెప్పిన ఆన్సర్ తప్పు. సో మీకున్న స్కోర్ 100. ఇప్పుడు మీకు అయ్యింది -100. ఓకే, సో ఫస్ట్ వీడియో అయిపోయింది. అండ్ ఫస్ట్ వీడియోలో మనకి పాయింట్ మైనస్ అయ్యాయి. సో ఈసారి కొంచెం జాగ్రత్తగా చూడండి. సెకండ్ వీడియో ఇలాగే ఉంటుంది, ఇంకొంచెం ఈజీగా ఉంటుంది. రెడీయా? ఓకే, సెకండ్ వీడియో. మీకు చాలా ధైర్యం అండి. ఐఎమ్ లక్కీ. మీరు? స్పందన. బాడీలో ఏ స్పందన లేదు, పేరు మాత్రం స్పందన. ఏంటి? పవన్ కళ్యాణ్. ఈ సినిమాకి ఒక్క సీన్ చాలండి. రియాక్షన్ తేడాగా ఉంది. మీకు పవన్ అంటే పడదా? అతనంటే నాకు పిచ్చి. మరి ఇలాంటి సీన్కి ఎలాంటి నవ్వు లేదు. నేను నవ్వాను. నవ్వారా? నేను మిస్ అయి ఉంటాను.
ఈ పార్టీని ఊగిన వాళ్ళు ఉంటారా? పైగా మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటారు. అసలు మీ బాడీలో ఏ మూమెంట్ లేదు. నేను డాన్స్ చేస్తున్నాను. డాన్స్ చేస్తున్నారా? నాకు కనపట్లేదు. ఎందుకు కనపడాలి? నేను చేస్తున్నాను. చేస్తున్నారా? ఎక్కడ? ఇన్సైడ్ అంటే లోపల. ఓకే, చాలా ఈజీ ఈ వీడియో. సో ఈ వీడియోకి సంబంధించిన ఏ క్వశ్చన్ అడిగినా టపీయమని చెప్పేస్తారు మీరు, నాకు కూడా తెలుసు. సో మీ క్వశ్చన్ ఏంటంటే, అల్లు అర్జున్ శృతి హాసన్ మాట్లాడుకుంటున్నప్పుడు వెనక టేబుల్ మీద టేబుల్ ల్యాంప్ ఉందా లేదా? గో. ఫస్ట్ ఇచ్చారు మీరే, చెప్పండి. ఉంది. షూర్? షూర్. ఆవిడ ఆనందం చూసావా? ఓకే, రైట్ ఆన్సర్ ఉంది. సో చూసారా, ఇందాక 100 పోగొట్టింది, ఈసారి మీకు 200 తెచ్చిపెట్టింది. సో థ్రిల్లర్ గ్యాంగ్ 200 పాయింట్స్ అండ్ కిల్లర్ గ్యాంగ్ పాప ఆవిడ ఇక్కడ సర్దుకోవడంలోనే సగం టైం అయిపోతుంది. సో అక్కడ దాకా ఇంకెప్పుడు వెళ్ళి వస్తారో. ప్లేస్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చా ఇందాకలాగా? మీ కోరిక నాకు అర్థమైంది. ఓకే, లాస్ట్ వీడియోకి ఎక్స్చేంజ్. సో థ్రిల్లర్ 200, కిల్లర్ 400. ఇప్పుడు కానీ మీరు రైట్ ఆన్సర్ చెప్తే, మీరు ఫస్ట్ డైమండ్ తీసుకొస్తే 2 స్కోర్లు సమానం అయిపోతాయి. సో థర్డ్ రౌండ్ ఈక్వల్ గా స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఆల్ ది బెస్ట్. మీకు కూడా లీడ్ ఇప్పుడే సంపాదించుకోవచ్చు. రైట్? పోనీ మీరు రాంగ్ ఆన్సర్ చెప్పినా కూడా మీరు లీడ్లో ఉంటారు వాళ్ళకంటే. సో మీరు మీకు అసలు రిస్కే లేదు. ఓకే, మీరు ఇక్కడ రౌండ్ తిరిగినా కూడా మన ప్రాబ్లం లేదు. ఓకే, సో లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో, థర్డ్ వీడియో. హియర్ వి గో. బ్యాంక్ దొంగలు భలే కుమ్మేశారు సార్. మార్కెట్ లో అందరూ మీ గురించే మాట్లాడుకుంటున్నారు సార్. అగిపెట్టి కిగిపెట్టి కోడి కొంగ పిల్లి ఫిరంగి. ఫిరంగి అటు వచ్చింది కాబట్టి సరిపోయింది. ఇటు వచ్చి ఉంటే డ్యూటీలో బబ్బున్నావేంట్రా? ఐసా తోడా మత్తు ఆకే నిద్ర మే గయా బా. ఐసా తోడా మత్తు అసలు నిద్ర మే గయానా? హిందీ సినిమాకి తెలుగు సబ్ టైటిల్స్ లాగా భాష ఏంట్రా? అనేక ప్రాంతాలు ట్రాన్స్ఫర్ హోకే భాష కిచిడి కిచిడి హో గయా బా. ఇంకోసారి డ్యూటీలో నిద్ర పోతే నీ ఫోటోకి దండేసి సీకల్ని చంపిస్తా. మీరు సెల్లో ఉన్నట్టు లేరురా. మీ సైడ్ నుంచి చూసి నేను బొక్కలో ఉన్నట్టు. సున్బొచ్చో నో లాక్ అండ్ లాకప్. ఓకే, సో సూపర్ హిట్ మూవీ, బ్లాక్ బస్టర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గబ్బర్ సింగ్ మూవీ కాబట్టి ఏ క్వశ్చన్ అడిగిన చెప్పేస్తారు మీరు. నాకు తెలుసు ఆ విషయం కదా, అవునా? ఈ వీడియోలో చూసిన క్వశ్చన్ అడగనా, లేకపోతే వీడియోకి సంబంధించి ఏ క్వశ్చన్ అయినా అడగచ్చా? ఏదైనా అడగండి. చెప్పే ఆన్సర్ తెలిసే క్వశ్చన్ అడగండి. ఆన్సర్ పోనీ మీకు ఏమేమి ఆన్సర్ తెలుసో చెప్పండి, నేను అందులో చూసుకుని దాన్ని బట్టి ఒక క్వశ్చన్ తయారు చేసి అడుగుతాను. లేకపోతే సినిమాలో హీరో ఎవరు? హీరో ఎవరు బయటికి వెళ్ళి కొడతారు తెలుసు. ఓకే, సో ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియోలో కళ్యాణ్ గారు లాస్ట్ లో కాల్చిన బుల్లెట్ ఏ చేత్తో కాల్చారు? గో. వాళ్ళ టీమే బెటర్. ఆవిడ పాపం ఇందాక ఆవిడ ఫస్ట్ వచ్చిన రాంగ్ ఆన్సర్ చెప్పింది, మీరు వెళ్ళడమే సగంలో ఆగిపోయారు మీరు. సో ఈ ఆట ఏదో మీరు ముందు ఆడుంటే మీ టీం స్కోర్ వచ్చేది. సో మీరు ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు ఆన్సర్ ఏంటి? రైట్ హ్యాండ్. వెరీ గుడ్, సూపర్, వండర్ఫుల్, చాలా అద్భుతం. ఇదే నాకు కావాల్సింది, నేను కోరుకుంటుంది కూడా. మీరు ఇటు రండి. లాస్ట్ లో కాల్చిన బుల్లెట్ ఆ గన్ను రైట్ హ్యాండ్ తో కాల్చారు అంటున్నారు ఈవిడ. ఒకసారి వీడియో ఎండింగ్ ఏంటో చూద్దాం. ఎందుకు
ఫస్ట్ టైం మాత్రం రైట్ తో కాల్చారు, సెకండ్ టైం లెఫ్ట్ తో కాల్చారు. కాబట్టి మీరు మాత్రం రైట్ అని చెప్పారు, ఓడిపోయారు. సో రాంగ్ ఆన్సర్ ఇచ్చారు. -100 పాయింట్స్. కొనండి చెప్పలు కూడా అదే ఈ ఆనందంగా నేను కోరుకుంటోంది. సో కిల్లర్ గ్యాంగ్ ఇక్కడతో అండ్ థ్రిల్లర్ గ్యాంగ్ ఇక్కడతో 2 రౌండ్స్ ఫినిష్ అయిపోయాయి. సెకండ్ రౌండ్ ఫినిష్ అయ్యే టైంకి మన దగ్గర 300 పాయింట్స్, ఇంకా స్టిల్ లీడింగ్ లో ఉన్నారు. చప్పట్లు కొట్టుకోవచ్చు మీకు మీరు, పర్లేదు, ప్రాబ్లం లేదు. అండ్ థ్రిల్లర్ గ్యాంగ్ ఇప్పుడే ముందుకు వచ్చారు మీరు, ఇప్పుడే 200 పాయింట్స్. వెరీ గుడ్. థ్రిల్లర్ అండ్ కిల్లర్ గ్యాంగ్ ఇప్పుడు థర్డ్ రౌండ్కి వచ్చారు. చాలా వెరైటీగా ఉంటుంది, రైట్? సో ఈసారి కొంచెం తారు మారవుతుంది. కుడి ఎడమ వద్ది, ఎడమ కుడి వద్ది. ఎందుకంటే ఈ రౌండ్లో మీరు అందరూ గెటప్లు మారుస్తారు. గెటప్లు మార్చిన తర్వాత మీ గెటప్ బట్టి నాకు ఒక సిచ్యువేషన్ గుర్తొస్తే ఆ సిచ్యువేషన్ మీకు ఇస్తాను నేను. ఆ సిచ్యువేషన్ మీరు ఎంత బాగా ఎనాక్ట్ చేసి మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారో వాళ్ళకి ఎక్కువ పాయింట్లు వస్తాయి. ఎంటర్టైన్మెంట్ బట్టి మార్కులు ఉంటాయి. ఓకే, బాగా చేశారు అబ్బా అనుకుంటే 300 వస్తాయి, పర్లేదు అనుకుంటే 2 వస్తాయి, అనుకుంటే 100 వస్తాయి. ఓకే, సో ఎవరెవరికి ఎన్ని పాయింట్లు కావాలో మీ పర్ఫార్మెన్స్ బట్టి ఉంటుంది అనమాట. ఓకే, సో కిల్లర్ గ్యాంగ్ అండ్ థ్రిల్లర్ గ్యాంగ్ టైం ఎందుకు వేస్ట్ చేయడం, 2 గ్యాంగులు ఒకేసారి వెళ్ళిపోండి, బాగా రెడీ అయ్యి రండి. ఈ లోపల నేను మంచి సిచ్యువేషన్ ఆలోచిస్తాను. ఓకే ఓకే, లెట్స్ వెల్కమ్ కిల్లర్ టీమ్. ఇందాక సూట్ వేసిన నేనేగా, మీరే అర్థమైంది. సో ఇప్పుడు ఈ జంబలగడి పంబలో మీరిద్దరు గెటప్లు బట్టి నాకు ఒక అద్భుతమైన సిచ్యువేషన్ గుర్తొచ్చింది. సో పెళ్లి చూపుల్లో ఆవిడ పాపం బాగా పాటలు పాడుతుందని చెప్పి మీరు పాటల కోసం ఇంట్రెస్ట్ బాగా వచ్చి మీరే ఈ సంబంధం ఓకే చేసుకున్నారు. కానీ తర్వాత పెళ్ళాక ఆవిడ పాటలతోనే మిమ్మల్ని పులావ్ వండేస్తుంది. ఆవిడ పెట్టే కష్టాలు ఏంటి, పాటల వల్ల వచ్చే కష్టాలు ఏంటి, ఒకవేళ ఇంట్లో భార్య పాటలు పాడుతూనే ఉంటే ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు మీరు మాకు ఎంటర్టైన్మెంట్తో కూడి చెప్పాలి. ఓకే, బాగా ప్రిపేర్ అయ్యారా? ఓ మాట అనుకున్నారా? అనుకుంటారా? అనేసుకోండి. ఆల్ ది బెస్ట్, లెట్స్ గో. ఉషా కిరణాలు, ఉషా కిరణాలు. ఆపవే నీ కిరణాలు, వెళ్ళి చాయ్ తీసుకొని రా. పొద్దునే ఏంటి సుప్రభాతం? నాకు సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచి. అసలు గాలే వీయట్లేదా? కరెంట్ కట్ అయ్యి. వెళ్ళి టీ తీసుకురావే. దీని బాబు పెళ్లి చూపుల్లో నాకు సంగీతం ఇష్టమని నా కూతురు పాటలు పాడిద్ది బాబు అన్నాడు. దీని బాబు నమ్మి నేను నా బాబుకు మాటిచ్చి చేసుకున్నా. ఏమే చాయ్ తెస్తున్నావా? గుమ గుమ చాయ్. ఏమో ఫేమస్ ఇది డిలీట్ టు బాయ్. ఇవ్వవే, చేతికి ఇవ్వవే. పాట వచ్చి అవసరమైనప్పుడే పాడాలి, అవసరం లేనప్పుడు అది పాడవదే, పాటవదు. పాడేది పాట కాదు, ఆడమంటే ఆడేది ఆట కాదు. ఇవ్వమన్నప్పుడు ఇచ్చేదే టీ, చల్లారి నాకు ఇచ్చేది టీ కదే, కోల్డ్ కాఫీ అది. నీతో ఎలాగే వేగడం. అసలు నాకు ఈ సంసారాన్ని నేను ఏదలేను బాబు, సన్యాసులో కలిసిపోతా. ఈ సంసారం నాకు వద్దు అసలు. సంసారం ఒక చదరంగం, సంసారం ఒక చదరంగం. చూసావు ప్రదీప్ జీ, సంసారాన్ని చేయలేనంటుంది, మళ్ళీ చదరంగాన్ని ఇలా అడగలదండి ఇది. దేవుడా దేవుడా, ఏంటి దేవుడా ఈ కర్మ? నాకు ఏ పదమన్నా అన్ని పాట పాడుతానే ఉంది. నీకు దండం పెడతానే, నేను ఈ జీవితం ఏదలేనే, నేను చచ్చిపోతానే, నేను చచ్చిపోతా. చచ్చిపోతావా? చస్తే గొడవ లేదు, చస్తే గోళ లేదు, పుట్టే ప్రతి ఓడు సత్తాడు. నీకు ఇలా కాదే మామో, సుబ్బుల మామో, నీ మీద ప్రేమ తగ్గును రో మామో, సుబ్బుల మామో. ప్రేమ తగ్గినా పర్లేదు, వెళ్ళిపోవే ఇమీడియట్లీ. నీ పుట్టింటికి వెళ్ళిపో, పుట్టింటికి వెళ్ళిపో. పుట్టింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నోడు వదిలేశాడు. పుట్టింటోడు తరిమేశాడు, కట్టుకున్నోడు వదిలేశాడు. పట్టుమని 16 రో నా సామి, కట్టుకుంటే 3 ముళ్ళు రో.
పట్టుమని పదారెల్లురో ఆయనే best నా నీకు. సామి అగో పట్టుకుంటే మూడే ముల్లురో. అందమైన బామలు లేత మెరుపు తీగలు ముట్టుకుంటే మాసిపోయే కన్నెలే అందాలు సిల్క్ చూడే దారులు కాంచీపురం చీరలు రెచ్చగొట్టి రేపుతున్నాయి కన్నెల అందాలు. అయ్యో బామ్మ ఈ బామ్మ తెగ ముద్దొస్తున్నదే. అయ్యో బామ్మ అందంగా నన్ను చంప. ఎవరు నన్ను పిలుస్తున్నారు? ఎవరది? ఏమండి నాకు అర్థమైందండి మీ ఫ్రస్ట్రేషన్. ఇక్కడ నుంచి నేను పాటలు పాడండి. మీరు వేరే అమ్మాయి వైపు చూడొద్దు, నేను ఇలాంటి హ్యాండ్సమ్ అబ్బాయిల వైపు చూడొద్దు. గుండెల్లో ఏముందో ఏముండల్లో తెలుసు. మల్లిగా రే మల్లిగా ఎవడాడు మల్లిగా అంటున్నాడు? అది 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 ఏంది ఏంది కథలు చెప్తున్నా? కథలు కాదే, కుక్క కాటుకు చెప్పుదబ్బే కదా. అవునే, నువ్వు పాటలు ఆపు, నేను నీతో చక్కగా చూసుకుంటా. అదంతే, స్కిట్ ఎండింగ్ లో పడాల్సిందే. సిచ్యువేషన్ కి తగ్గట్టుగా ఆవిడ పాపం ఏ ఓడిస్తే ఆ ఓడితో చకటక టకటగా పాటలు పాడాడు ఈయన. ఈవిడ ఇంత బాగా పాటలు పాడారు. మీరు మామూలు సింగరా? లేదండి. మామూలు అలవాటు ఉందా పాడే అలవాటు? అప్పుడప్పుడు పాడుతుంటారా? బాత్రూమ్ సింగ్. ఇప్పుడు బాత్రూమ్ సెటప్ నేను తెప్పిలేను, కొంచెం ప్రాబ్లం అవుతుంది. కాబట్టి వెరీ వెల్ ప్లేడ్, గుడ్. మీకు ఎంత స్కోర్ వచ్చింది అనేది వాళ్ళు ఎంత బాగా చేస్తారు దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో మీ ప్లేస్కి వెళ్ళిపోండి. సో కిల్లర్ గ్యాంగ్ పాటలతో పులావ్ చేశారు మనల్ని, వాళ్ళ కష్టాలు ఏంటో తెలియజేశారు. మరి థ్రిల్లర్ గ్యాంగ్ మీ సైడ్ నుంచి కూడా ఇద్దరు మిస్సింగ్ బాగా రెడీ అవుతున్నట్టున్నారు. వాళ్ళు వస్తే కూడా సిచ్యువేషన్ చెప్తాను. ఓకే, లెట్స్ వెల్కమ్ దెమ్. వద్దు, ఎంత నాట్ గా ఉందో ఈ డ్రెస్సింగ్. మ్యాక్సిమం కవర్ చేసుకుంటూ ఉంటాడు, గెడ్డం మీద చీర బాగోదు. సో ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం చాలా మంది సెల్ఫీలతో జనాలను కుల్ఫీ చేసేస్తున్నారు. సెల్ఫీ వల్ల వచ్చే కష్టాలు ఏంటనేది మాకు తెలుసు, మీకు కూడా తెలుసు. కాబట్టి చాలా చక్కగా దాన్ని ఒక ఎంటర్టైన్మెంట్ మోడ్ లో మాకు తీసుకొచ్చి వాళ్ళలా చేస్తే బాగా మార్కులు వస్తాయి, వాళ్ళకంటే బాగా చేస్తే ఇంకా ఎక్కువ మార్కులు వస్తాయి. ఓకే, ఆల్ ది బెస్ట్. హియర్ వి గో. ఇప్పుడే జాగింగ్కి వెళ్ళొచ్చానండి. మా ఆవిడని కొంచెం కాఫీ అడిగి కాఫీ తాగి ఆఫీస్కి వెళ్దాం అనుకుంటున్నాను. మా ఆవిడ ఏం చేస్తుందో చూద్దాం. లక్ష్మి, లక్ష్మి ఇట్రా. ఒక్క నిమిషం. ఏంటండి పొద్దు పొద్దునే మీరే రండి ఒకసారి. నేనా? ప్లీజ్, తెలుసు కదా మీకు. ఏంటి ఇంకా లేవలేదా నువ్వు? కొంచెం దగ్గర రండి ప్లీజ్. ఇప్పుడు ఏంటి పొద్దు పొద్దున కొంచెం దగ్గరికి. బాగోదు, ఎవరైనా చూస్తే. ఒక్కసారి ఇలా నవ్వు. నీ సెల్ఫీ మండిపోను. మార్నింగ్ సెల్ఫీ. ఎలి, నువ్వు కాఫీ పెట్టరా, వెళ్ళు. చూడండి, మా ఆవిడకి సెల్ఫీలు అంటే పిచ్చి. కాఫీ ఇవ్వాలన్నా, డ్రెస్ చేంజ్ చేసుకున్నప్పుడు డ్రెస్ ఇవ్వాలన్నా, ఏది ఇవ్వాలన్నా సెల్ఫీ దిగందే చేయదు. దీంతో నేను ఏమైందో దీనికి ఒకసారి చూద్దాం. ఏమైంది? ఏమైంది? గ్యాస్ వెలగట్లేదండి, ఒక సెల్ఫీ. గ్యాస్ వెలగకపోతే నేను సెల్ఫీ అంటే? గ్యాస్ వెలగలేదండి. సరే సెల్ఫీ దిగు. సెల్ఫీ దిగితేనే కానీ కాఫీ పెట్టాం అనమాట. కాఫీ తీసుకురా. ఓకే అండి, తొందరగా తీసుకురా. వస్తున్నానండి, ఆగండి. అసలు నేను బయటికి వెళ్ళాలి, నాకు పని ఉంది. ఈ కాఫీ కోసం కకృతి ఎందుకు వెళ్తా? థ్యాంక్ యూ. ఏమైంది? ఏం చేస్తావ్? వేడి వేడి కాఫీ, ఒక సెల్ఫీ. దేవుడా, మనం కాఫీ లాంటి ఫ్యామిలీ కదా. అవును. తాగచ్చా? తాగచ్చా? ఏమైంది? మన ఇద్దరి మధ్యలో కాఫీ పెట్టి ఒక సెల్ఫీ, ఎందుకంటే నువ్వు నేను మధ్యలో కాఫీ. ఒక కాఫీ. ఇది తీసుకెళ్ళి ఫ్రిడ్జ్ లో పెట్టు. ఎందుకు? ఎందుకంటే కాఫీ లేదు కదా అందులో.
చల్లారిపోయిన నీళ్లు మాత్రమే ఉన్నాయి. కోల్డ్ కాఫీ అయితే సెల్ఫీ కోల్డ్ కాఫీతో. దేవుడా. సరే నేను స్నానానికి వెళ్తాను, టవలే వెళ్ళు. ఏమండి ఆ, ఫోన్ ఫోనా? ఫోన్ ఏంటి? బాత్రూమ్ లో ఎందుకు? ఒక్క సెల్ఫీ తీసుకొని పంపారా? అమ్మా ధర్మం అమ్మా. డబ్బులు కావాలా? డబ్బులు ఎందుకు కావా? అందరికి అవసరమే. అన్నం ఉంది తీసుకుంటావా? 3 రోజులు పార్టీ. నిన్నటిదంటూ పెట్టండి అమ్మా. నిన్నటిది మా ఆయనకు పెట్టేశా, మొన్నటిది నీకోసం ఉంచా. అది పెట్టండి అమ్మా కొంచెం. కానీ అంతకుముందు ఒక్క పని చేయాలి. చెప్పండి అమ్మా. చేస్తావా? బాగా స్మార్ట్ గా ఉన్నావు. ఒకసారి దగ్గరికి వస్తావా? ఒక్కసారి. లేదమ్మా ప్లీజ్. భయపడద్దు. వచ్చావా? ఆవిడికి సెల్ఫీలు పిచ్చి అంతే. నువ్వు ఒక్క సెల్ఫీ దిగితే తన అన్నం పెట్టేస్తుంది, నువ్వు వెళ్ళిపోవచ్చు. ఓకేనా? దిగు దిగి. ఇప్పుడు నువ్వు దిగకపోతే అవుతుందా? ఒక్క నిమిషం అండి. అన్నం కాకుండా నాకేంటండి లాభం? ఆల్రెడీ సెల్ఫీ దిగేసావు కదా, ఇంకా నీతో మాకేం పని లేదండి. వెళ్ళయ్యా. అడుక్కునే వాడిని కూడా నేను అడుక్కునేటట్టు చేస్తున్నావు కదా. చేయడానికి కూడా ఇంత కకృతి నీకు. దేవుడా, ఇది అండి సెల్ఫీ పిచ్చున్న పెళ్ళాన్ని మాత్రం మీరు ఎవ్వరు పెళ్లి చేసుకోవద్దు. ఓకేనా? దేవుడా దండం. సూపర్, చాలా బాగా జరిగింది. ఎవరి డైలాగులు ఎవరు చెప్పారో కానీ చాలా అద్భుతాలు జరిగాయి. ఇది సో సెల్ఫీలు వాటి వల్ల వచ్చే ఉపయోగాలు కష్టాల గురించి చాలా. సో ఇప్పుడు అంటే ఉన్న కష్టాలు ఎంత బాగుంటాయి అంటే చాలా బాగుంటాయి. చాలా మంది దిగేటప్పుడు నేను చాలా మందిని చూశాను అనమాట. ఇలా అని దిగి ఇలా దిగి మేకప్ వేసుకున్న తర్వాత ఒకటి, వేసుకోక ముందు ఒకటి, మొహం కడుక్కున్న ఒకటి. సో ఇంత బాగా చేసిన తర్వాత మీకు ఎక్కువ స్కోర్ వచ్చిందా మీకు ఎక్కువ స్కోర్ వచ్చిందా అనేది మరి కొద్దిసేపట్లో నేను చెప్తాను. పొజిషన్లోకి వెళ్ళిపోండి అబ్బాయిలు. అబ్బా ఎంత బాగున్నారో. ఓకే, ఇటు సైడ్ సెల్ఫీతో కుల్ఫీ జరిగింది, ఇటు సైడ్ పాటలతో పులావ్ జరిగింది. థ్రిల్లర్ గ్యాంగ్ మీరు చేసిన ఈ స్కిట్ కి 300 పాయింట్స్ గాను మీకు వచ్చేసాయి 200 పాయింట్స్. అండ్ మీకంటే లీడింగ్ లోకి వెళ్ళిపోయారు. బట్ మీరు కూడా బాగా చేశారు. ఇట్ ఈస్ గుడ్, పర్లే. స్కిట్ లో పాట తప్ప ఇంకేమీ లేదు. ఆ డైలాగ్ చెప్పడం, మీరు ఓన్లీ పాట పాడమే సరిపోయింది. సో ఇట్స్ 200 ఇచ్చాం కాబట్టి మీరు చేసిన ఈ స్కిట్ కి 300 ఇవ్వాలి. కంగ్రాచులేషన్. అండ్ మనం ఇప్పుడు వచ్చేసాం లాస్ట్ రౌండ్ కి. సో ఈ రౌండ్ లో మాక్సిమం ఎవరు స్కోర్ చేస్తారో వాళ్ళకి ఎక్కువ పాయింట్లు వస్తాయి. సో థ్రిల్లర్ గ్యాంగ్ మీరు 400 లో ఉన్నారు, అండ్ కిల్లర్ గ్యాంగ్ మీరు 600 లో ఉన్నారు. సో 200 లీడ్ లో ఉన్నారు. ఆ 200 కూడా ఇక్కడ కవర్ చేసేచ్చు మనం, పెద్ద విషయం కాదు. ఇది ఇప్పుడు వేలల్లో కూడా వెళ్ళిపోవచ్చు ఈ స్కోరు. లాస్ట్ రౌండ్ ఆడి ఒక రౌండ్ ఓ ఇద్దరు ఆడారు, ఇంకో రౌండ్ ఇంకో ఇద్దరు ఆడారు, ఈ రౌండ్ ఇందాక రౌండ్ ఇంకో ఇద్దరు ఆడారు. బట్ లాస్ట్ రౌండ్ మొత్తం మీ టీం మొత్తం కలిసి ఆడతారు. మీ గ్యాంగ్ కలిసి మీరు స్కోర్ తెచ్చుకుంటారు. సో నలుగురు కరెక్ట్గా ఆడితేనే స్కోర్లు వస్తాయి. రెడీయా? సో లాస్ట్ రౌండ్ ఆడదామా? ఆడదాం. ఓకే, కాస్కోనా వాస్కోడిగామా. ఓకే, కిల్లర్ అండ్ థ్రిల్లర్ గ్యాంగ్ ఇప్పుడు మీరు ఆడబోతున్న ఈ రౌండ్ చాలా అద్భుతంగా కళాఖండంలా ఉంటుంది అనమాట. సో నలుగురు కలిసి ఆడాలని చెప్తున్నా ఇందా నుంచి. సో మీ నలుగురు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇక్కడ లైన్లో నుంచుని ఈ టబ్ని నెత్తికి పెట్టుకుని ఈ బాల్ని టబ్లో వేసుకుని దీన్ని దాటి దాని కింద నుంచి వెళ్ళి దాన్ని దాటి వెళ్ళి ఆ డబ్బాలో బాల్ వేయాలి. ఓకే, సో ఈ గేమ్ పేరు బొచ్చులో బంతి. కాస్కోన వాస్కోడిగామ కదా, అది రౌండ్ పేరు. ఈ రౌండ్ పేరు, ఈ గేమ్ పేరు మాత్రం బొచ్చులో బంతి. అదే పెద్ద బొచ్చు, ఇది చిన్న బొచ్చు. సో కిల్లర్ గ్యాంగ్ మీరే ముందు ఆడాలి. సో మీ నలుగురు రండి, పొజిషన్ రండి. ఇక్కడ బాల్ ఇక్కడ తీసుకుంటారు, టబ్లో పెట్టుకుంటారు. ఇంకా టబ్ను ముట్టుకోకూడదు మీరు. ఇవి పట్టుకుని వంగవచ్చు, దీనిపైన దాటచ్చు, పర్లేదు, ప్రాబ్లం లేదు. రెడీయా? ఒక్కొక్క బాల్ కి 100 పాయింట్స్ ఉన్నాయి మీకు. సో ఆల్ ది బెస్ట్. ఈ స్కోర్ ని ఎంత మాక్సిమం పెంచుకుంటే వాళ్ళకి అంత టార్గెట్ వస్తుంది. మా ఊర్లో ఇది 1.5 మినిటే. సో 90 సెకండ్స్ టైం ఉంది మీ దగ్గర. 90 సెకండ్లో ఎన్ని బాల్ వేస్తారో మీ ఇష్టం. బొచ్చులో బంతి ఆడడానికి సిద్ధంగా ఉన్నారా మీరు? ఓకే, ఆల్ ది బెస్ట్. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 అండ్ గో. అదే ఇంకా మీరు మిలిటరీలో జాయిన్ అయిపోవచ్చు.
రెస్గుర్రం 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 సార్ పెద్దబొచ్చయ్య గారు రండి, అటు ఇటు తిరుగుతారే. పెద్దబొచ్చయ్య గారు, మీరు మీ టీం కలిసి చాలా బాల్లో వేశారు. సో ఎక్కువ స్కోరే చేశారు, బాగా కష్టపడ్డారు. మీరు ఆడుతున్నంతసేపు వాళ్ళు ఆనందపడ్డారు, కానీ వాళ్ళు ఆడినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది అసలు విషయం. సో లెక్కెడదాం. 1 2 సో 14 బంతులు తీసుకొచ్చి ఇందులో వేశారు కాబట్టి మీ టీమ్ స్కోర్ కి 1400 పాయింట్స్ యాడ్ అయ్యాయి. కంగ్రాచులేషన్స్. సో మీ టోటల్ స్కోర్ రౌండ్ ఫిగర్ అయింది 2000. సో వాళ్ళ దగ్గర ఉంది 400. సో మీరు 17 బాల్స్ వేస్తే మీరు ఇవాళ విన్నర్స్ అవుతారు. సో అప్పుడు 2100 అవుద్ది మీ స్కోర్. సో గెట్టప్ అదిరిపోయింది, అద్భుతంగా ఉంది. ఈ మామూలు క్యారీ చేస్తే క్యారీ బ్యాగ్ లో వాడక్కర్లేదు, షాపింగ్కి వెళ్ళి అన్ని నెత్తి మీద వేసుకుని వచ్చేయచ్చు. వెరీ వెల్ డన్. బొచ్చులు అక్కడ పెట్టేయండి, వాళ్ళు ఆడుకుంటారు. ఓకే, మీ దగ్గర 90 సెకండ్స్ టైం ఉంది. 17 బాల్స్ మీ టార్గెట్. బొచ్చులో బంతి. రెడీ? Your time starts in 3, 2, 1 and go! రెస్గుర్రం 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 Last 20 seconds. ఓకే, సో వీళ్ళు చేయాల్సిన స్కోర్ 17. మరి వీళ్ళు ఎన్ని చేశారో దాన్ని బట్టి ఇవాళ విన్నర్స్ ఎవరో తెలుస్తుంది. మీ స్కోర్ 2000, మీ స్కోర్ 400. కాబట్టి నేను ఇప్పటి నుంచి అన్ని హండ్రెడ్స్ లెక్కెడతాను. 2000 దాటుతుందో లేదో చూద్దాం. 500, 6, 7, 18, 1900, 2000. సో 2000 పాయింట్స్ వచ్చాయి మీకు కూడా. కంగ్రాచులేషన్స్. సో దీన్ని బట్టి ఏం తేలిందంటే రెండు టీములకి సమానమైన కిక్ ఉందన్నమాట. సో ఆ కిక్ సూపర్ గా చూపించారు ఇవాళ మాకు ఎపిసోడ్ లో. బట్ ఫస్ట్లీ ఎవరు విన్నర్ డిసైడ్ చేసే ముందు రెండు టీములకి కంగ్రాచులేషన్స్. సో అసలు విషయం, ఒకళ్ళైతే విన్నర్ ఉండాలి కదా. సో థ్రిల్లర్ గ్యాంగ్ విత్ 2000 అండ్ కిల్లర్ గ్యాంగ్ విత్ 2000. సో రండి, మీ గ్యాంగ్ ఇటు రండి, మీ గ్యాంగ్ ఇటు రండి. లైఫ్ లో ఎంత కిక్ ఉన్నా దాంతో పాటు కాస్తంత లక్ కూడా ఉండాలి. సో ఆ లక్ వరిస్తుందో లేదో ఇప్పుడు మనం చూద్దాం. టాస్ ఎవరు గెలిస్తే వాళ్ళే వాళ్ళ విన్నర్ కాబట్టి ఇంత
కష్టమైన క్లిష్టమైన సిచ్యువేషన్ లో మనం ఉన్నాం. అందరూ చాలా టెన్షన్ లో ఉన్నారు. ఈ టెన్షన్ నుంచి ఇంకొంచెం బయటికి రావడానికి మేడం గారు మమ్మల్ని ఏదైనా కాస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇస్తారా మాకు? మీ దగ్గర చాలా స్పెషల్ టాలెంట్స్ ఉన్నాయి. చిన్నపిల్లలు ఒక చిన్న సాంగ్ పాడతారు. చిన్న పిల్లలు పాట పాడితే, చిన్నపిల్లలు పాట పాడితే వెరీ గుడ్. నాలాంటి వాళ్ళు కమాన్ పాడండి. దేశం మనదే, లోకం మనదే, దేశం మనదే, లోకం మనదే, ఎగురుతున్న జెండా మనదే, నీతి మనదే, జాతి మనదే, ప్రజల అండదండ మనదే, అందాల బంధం ఉంది ఈ నేలలో, ఆగ్నేయ రాగం ఉంది ఈ గాలిలో, ఏ కులమైన ఏ మతమైన ప్రజల అండదండ మనదే. ఓకే, సో ముందు మీరు ఆడారు కాబట్టి తలకాయ తోక. తలకాయ. సో బాగా ఆలోచించి చెప్తాను. మీరు తోక తీసుకోండి. తలకాయ పడితే ఇవాళ విన్నర్స్ మీరు, తోక పడితే మీరు విన్నర్స్. రెడీ? ఒక్క నిమిషం. ఫస్ట్ నుంచి లీడ్ లో ఉన్నది నేనే కదా. కరెక్ట్ మూమెంట్ లో ఒక్క నిమిషం చెప్పండి. కాదు, ఫస్ట్ నుంచి మా టీం లీడ్ లో ఉంది కదా, ఆబ్వియస్లీ మేమే కదా విన్నర్స్ అవ్వాలి. అంత స్కోర్ తెచ్చుకున్నాం మేము కదా. తాబేలు కుందేలు రేస్ తెలుసా నీకు? విన్నారా? ఓకే, అడుక్కో దీపం, నేను 5 రూపాయలు నావి. ఓకే, సో ఇప్పుడు తోక ఎవరు చెప్పారు? నేను చెప్పలేదు, ఇచ్చారు మీరు. తలకాయ వాళ్ళు చెప్పారు కదా. తలకాయ ఎవరు చెప్పారు? మరోసారి ఆలోచించుకోమన్నాను, మీరు ఆలోచించుకోలేదు. కంగ్రాచులేషన్స్, తలకాయ వచ్చింది, తలకాయ వచ్చింది, వాళ్ళు విన్నర్స్. కంగ్రాచులేషన్స్, వెరీ వెల్ డన్, గుడ్ లక్. బట్ స్కోర్లు సేమ్ కాబట్టి అందరూ విన్నర్సే. టైటిల్ ఒకరికి వెళ్ళాలి కాబట్టి ఒక విన్నర్ ఉండాలి కాబట్టి మీరు గెలిచారు. సూపర్ గా మాకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. కంగ్రాచులేషన్స్. గిఫ్ట్ వోచర్ కార్డ్స్ ఈటీవీ ప్లస్ వారి తరఫు నుంచి స్పెషల్ గిఫ్ట్ మీకు. ఓకే, సో సూపర్ గా ఎంజాయ్ చేశారు అండ్ సూపర్ ఫన్ వచ్చింది మీకు, మాకు కూడా వచ్చింది. మీలో కూడా కాస్త కిక్ ఉందని మాకు చూపించారు. మాలో ఉన్న కిక్ను కూడా బయట తెచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇలాగే మీ ప్రొఫెషన్ లో ముందుకెళ్తూ సూపర్ సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటూ ఓకే ఓకే మరో ఎపిసోడ్ లో మరో 2 గ్యాంగులతో మీ ముందు ఉంటాను. అంటే దిస్ ప్రదీప్, థ్యాంక్ యూ. బరిలో షేర్ ఖాన్ తీను మారేస్తే ఎక్కింది కిక్క ఆసమా ఖాన్ దిల్ కా చోర్ ఖాన్ 300 మందికి దక్కింది కిక్క